మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, దైవజనులారా, మీ అందరి వందనాలు. మరి తాడేపల్లి గుడి నుంచి పాల్ దినకరణ గారి యొక్క సహవాసంలో దైవజనులు విశాఖపట్నంలో మరి చైతన్య అయ్యగారు, బాలు, జోషువా పాస్టర్ గారు, చీపురుపల్లి, హోసన్న, షాలేం చర్చి, రాజా ప్రసాద్ పాస్టర్ గారు, ఈ గ్రామాలలో చీపురుపల్లి ప్రాంతాలలో 10 గ్రామాలు సువార్త అయిపోయిన తర్వాత ఇప్పుడు వర్షం అనేది ప్రారంభమైంది. దేవుడు ఎంత కృపను అనుగ్రహించారు. 10 గ్రామాల్లో సువార్త చేసినంత వరకు వర్షం పడకుండా దేవుడు ప్రభు ఆఫ్ చేసి సువార్త అయిపోయిన తర్వాత ఇంటికి బయలుదేరే ముందు ఈ విధంగా వర్షం పడుతుంది. మన దేవుడు అంత గొప్ప దేవుడు, ఆయనకి మహిమ కలుగును గాక. జనులారా, నా ఎదురుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఈ భూమి మీద పుట్టిన సమస్తమైన మానవ జనులందరికీ కూడా ఉదయం లేచింది మొదలుకొని సాయంత్రం వరకు కూడా మనం అందరం అనేకమైన రకాల ప్రయాస పడుతున్నాము. రక్షకుడుగా ఈ లోకంలోకి వచ్చారు. ఎందుకు రక్షకుడుగా వచ్చారు? దేంట్లో నుంచి మనం రక్షిస్తారంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించడం, వెలిగించబడినట్లుగా, కుటుంబం రక్షించబడినట్లుగా, నాయన అనేక ఆత్మలిక రాజ్యాన్ని సిద్ధపడినట్లుగా ప్రభువా ఈ ప్రాంతం పట్ల నీ వెలుగును ప్రకాశపరిచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. మరణ ఛాయలటువంటి నిబిడల మీద వెలుగు ప్రకాశించనుగాక నాయన. అంధకారములో చీకటిలో నశించిపోతున్నట్టు నిబిడల మీద వెలుగు ప్రకాశించనుగాక నాయన ప్రభువా. ఒక సార్థకత లేదు. పాపములో నశించిపోతున్న మనము, శాపములో నశించిపోతున్న మనము, అసమాధానముతో ఉన్న మన కొరకు ఒక రక్షకుడు, ఆయనే యేసుక్రీస్తు ప్రభు 2024 సంవత్సరాల క్రితము ఈ యొక్క భూమి మీదకి రావడం జరిగింది. జీవానికి సంబంధించినటువంటి మాటలు ప్రభు ఈ గ్రామంలో నీ పేరుతో మీ నామములు ప్రకటించబడి ఉండగా నీ మాటలు ఎంతమంది విన్నారో స్వామి ఎంతవరకు ఏంటో వెళ్ళిందని ఆయన యేసయ్య ఈ గ్రామంతటికి ఆశీర్వాదం కలుగును గాక. దేవుడు ప్రేమగల దేవుడు. ఈ గ్రామ ప్రజలు రక్షించండి. సేవకులు దూర ప్రాంతం నుంచి మా ప్రాంతాలకు వచ్చారయ్యా. జోషువా అయ్య గారిని బట్టి, అయ్యా చైతన్య అయ్య గారిని బట్టి, పాల్ దినకరణ బాలుని బట్టి, జోషువా అయ్య గారి సంఘ బిడ్డలు యవన బిడ్డలు బట్టి దేవానికి స్తోత్రమయ్యా. ఇదిగో ఈ గ్రామాంతరం మీ చేతులకు అప్పగిస్తున్నా. అభిషేకం నీ శక్తిని పంపించండి. ఎండుకోని ఎముకలను తండ్రి బ్రతికించిన దేవుడు నాయనా. ఆశపరులు ఉన్నాయి నీ శాపం పోవాలంటే మార్గము నీకు తెలియనా? ఆశపరులు ఉన్నాయి నీ శాపం పోవాలంటే మార్గము నీకు తెలియనా? రోగం పోవాలంటే ఆశపరులు ఉన్నాయి నీ పాపం పోవాలంటే మార్గము నీకు తెలియనా? ఈ భూలోకం మీద నాయన కలగబోతూ ఉన్నాయి. ఆ శ్రమలు, ఆ నరకము తప్పించుకోవాలంటే ఏకైక మార్గము నీవే తప్ప ఇంకొక మార్గము లేదయ్యా. అయ్యా ఈ కాలనీ ప్రజలందరూ నాయన యేసు సత్యమైన దేవుడు, నిజమైన దేవుడు నమ్ముకొని